లు శిరస్సును హత్తుకొనని వారి గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఈ శిరస్సును హత్తుకొనని వారు బహుమానము అపహరింపనీయకుండా చూసుకోమంటా ఉన్నాడు. అన్నపానీయములు గాని, పండగలు గాని, విశ్రాంతి దినం ఆచరించే వాళ్ళు గాని, అతి వినయాసక్తి గలవారు గాని, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగినటువంటి వారు గాని, చూచిన వాటిని గూర్చి అంటే దర్శనములను చూచి ఉప్పొంగేటటువంటి వారు. వీరంతా ఎవరంటున్నాడంటే శిరస్సును హత్తుకొనని వారు. వీరు మాటలకు లోబడుట వల్ల బహుమానము అపహరింపబడుతుంది. క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని, శిలువలో మన పాపము కొరకు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడైనాడని ఒప్పుకొని విశ్వసించు వారి యందు మనము ఆసక్తి కలిగి ఉండాలని